నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. ధర్మాన్ని ఆచరిస్తే సద్గతి లభిస్తుంది అని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరించే సమయంలో చాలామందికి చాలా రకాలుగా సందేహాలు కలుగుతూ ఉంటాయి. సహజమే. చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్న సందేహాలు చాలామందిని కలవరపెడుతుంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, జ్యోతిష శాస్త్ర నిపుణులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా బబిత రాస్తున్నారు. వధూవరులను ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు వారి పేర్లను చెప్పమంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సభా సత్పురుష మధ్యే నామ ప్రకటనమాస్యావహే అని ఒక సూత్రం. సంప్రదాయంలో సదాచార పద్ధతులలో 48 సంస్కారాలు ఉంటాయి. ఈ 48 సంస్కారాలలో నామకరణం ఒక గొప్ప సంస్కారం. గర్భాధానము, సీమంతము, పుంసవనము, జాతకర్మ, నామకరణము ఈ 5వది. ఈ పేరు అంతకంటే ముందు లేదు. పుట్టిన తర్వాత 10 మంది కలిసి ఈ పేరుతో పిలుద్దాం అంటూ నిర్ణయం చేస్తారు. అలాంటి ఆ పేరును ఎవరికి వారు చెప్పుకోకూడదు. నన్ను నారాయణమూర్తి అంటారు అనే చెప్పాలి, కానీ నేను నారాయణమూర్తిని అని అనకూడదు. వివాహ సమయంలో ఎందుకలా అనకూడదు అంటే, ఆ పేరు శరీరానికి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. నేను వేరు, శరీరం వేరు. నాకు పేరు లేదు, అది ఆత్మ సంబంధితం. శరీరానికి ఒక పేరు ఉంది, అది లోక సంబంధితం. ఇంత వేదాంత భావన తెలిసిన వారు కనుకనే మన పెద్దలు ఎవరికి వారు వారి పేరు చెప్పుకోకుండా వెంట ఒక విదూషకుడినో, స్నేహితుడినో, పరిచయం చేసే మధ్యవర్తినో వెంట పెట్టుకు వెళ్ళేవారు. అలా ఆ సంస్కారాన్ని, సంప్రదాయాన్ని పరిచయం చేసేందుకై వివాహం అయిన తర్వాత అమ్మాయి, అబ్బాయి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని గృహప్రవేశం చేసే సమయంలో కుడికాలు లోన పెట్టి ఇంట్లో వచ్చేటటువంటి సందర్భంలో చుట్టుపక్కల ఉండేవారు, ముత్తైదువలు, బంధువులు వేడుకగా ఎవరొస్తున్నారో పేరు చెప్పి రావాలి అంటూ అంటారు. లోనికి ఎవరొచ్చినా కూడా పేరు చెప్పాలి. అలా పేరు చెప్పకుండా రావణాసుడు లోనికి వచ్చే ప్రయత్నం చేశాడు. సీతాదేవిని అపహరించేటటువంటి సమయంలో గగ్గోలు పుట్టింది. మనం రామచరితమానసులు చదువుకున్నాం. అలాగున ఇక్కడ కాకుండా లోనికి ఎవరు వస్తున్నారు వాళ్ళ పేరు చెప్పాలి. అప్పుడు ఆ అమ్మాయి ముసిముసి నవ్వులు నవ్వుతూ నేను మా వారు వచ్చాం అంటుంది. మీ వారంటే ఏ వారో, ఇతడే నా భర్త అంటూ ఖచ్చితంగా చెప్పగలగాలి. ఆ సమయంలో ఆ అమ్మాయి తనకంటే వయసులో పెద్దవాడు భర్త, కానీ అలా తనకంటే వయసులో పెద్దవారైనటువంటి వారి పేరును మనం ఉచ్చరించకూడదు, గౌరవవాచకంగా చెప్పాలి. అందుకని నేను ఫలానా వారి ఇంటి అబ్బాయి, పబ్బర్ల వారి అబ్బాయి కలిసి, పబ్బర్ల వారి ఇంటి వాడు బోల్డ్ మంది ఉంటారు అంటారు ఆడపక్కలంతా కూడా, అమ్మకలంతా కూడా. ఇలా ఒక వేళాకూలంగా వచ్చేటువంటి ఈ సంప్రదాయంలో నామకరణంలో ఉండేటువంటి ప్రాధాన్యతను తెలియజేసే నిమిత్తమే ఈ సంస్కారం. ఆ భర్త, ఈ భార్య, వధువు, వరుడు వారి ఇరువురి మధ్యన కూడా అన్యోన్య ప్రేమారాధులు పెంపొందింపజేసే నిమిత్తమే ఈ సంస్కారం. చక్కటి సలక్షణమైనటువంటి ఈ సంస్కారం పాటింపబడిన తరువాత ఇంకెప్పుడూ కూడా వాళ్ళిద్దరూ వాళ్ళ పేర్లతో పిలవకూడదు. ఒకనాటి కాలంలో ఒసేవ్ అని అనేవాడు భర్త ఇల్లాలని. ఈనాటి కాలంలో అలా అంటే ఆ అమ్మాయి అతన్ని ఒరే అంటుంది. ప్రమాదకరంగానే ఉంది. నిజానికి ఒసేవ్ అంటే అది శివ అన్న పదం. శివ 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 అంటే వసే 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 అని మారుతుంది. ఇంత అర్థం ఈ పదంలో ఉంది అంటారు సద్గురువులు శంకర భగవత్పాదుల వారు. సంప్రదాయాలు పాటిద్దాం, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుందాం.
వధూవరుల వివాహ వేడుకలలో మాత్రమే పేరు చెప్పాలి. ఆ తర్వాత పొరపాటున కూడా పేరు చెప్పకుండా ఫలానా వాళ్ళ అమ్మాయి తల్లి అంటే రాము వాళ్ళ అమ్మ వచ్చిందా, రాము వాళ్ళ నాన్న ఏడి అని చెప్పాలి. రాము ఎవరు, వాళ్ళ అబ్బాయి, అలా చెప్పాలి. ఈ సంస్కారం చెప్పడం కోసమే వధూవరుల నామోచ్చారణ వివాహంలో వేడుక సంప్రదాయం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా హరినాథ్ రాస్తున్నారు. ఇల్లు కట్టడం పూర్తయిన తరువాత గృహప్రవేశం చేయకపోతే దోషమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గృహ నిర్మాణం అంటే శరీర నిర్మాణంతో సమానం. 270 రోజులు ఈ శరీరం నిర్మాణమైన తర్వాత 282వ రోజు నాడు ఈ శరీరం లోకంలో ప్రవేశిస్తుంది. ఈ శరీరంలో ఉండే చైతన్యం, ప్రాణం, ఆత్మశక్తి శక్తిని పుంజుకొని క్యారమంటూ ఏడవడంతో ఈ శరీర యాత్ర ప్రారంభమవుతుంది. శరీర ధర్మం ఇది. గృహ నిర్మాణంలో కూడా చరలగ్నంలో నిర్మాణం ప్రారంభం చేసి ఆ పిమ్మట జ్యోతిష శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా స్థిర లగ్నంలో గృహప్రవేశం చెయ్యాలి. ఏదైనా కూడా ఖాళీగా ఉంచకూడదు. పాత్ర అయినా, శరీరమైనా, ఇల్లైనా ఖాళీ గ్లాసుని ఇలా నిలుచుండబెట్టకూడదు, బోర్లించాలి అంటుంది సంప్రదాయం. ఖాళీ పాత్రలు ఏవి కూడా ఇలా వెళ్ళకిలా పెట్టకూడదు. అందులో దుమ్ము, ధూళి, మట్టి, కొద్దిపాటి నీటి బిందువులు చేరితే కొత్తగా పురుగులు ఇలా జన్మిస్తాయి, దోమలు వ్యాపిస్తాయి. బోర్లించాలి. అది ఎంత వాస్తవమో ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి పూజాధికారులు ఏర్పాటు చేసి దీపారాధన చేసి వంట చేయడం ప్రారంభించకపోతే ఆ ఇల్లు వ్యతిరేక శక్తులకు నిలయం అవుతుంది. దేవుడు ఉన్నాడు అని ఎంతగా విశ్వసించాలో దేవునికి వ్యతిరేకంగా ఉండేటటువంటి దుష్ట భావనలు కూడా ఉన్నాయి అని అంతే గాఢంగా మనం విశ్వసించాలి. మంచి దైవం అనుకుంటే చెడు దుర్మార్గంగా భావించాలి. అలాంటప్పుడు మంచిని మనం కంటిన్యూ చేస్తూ కొనసాగిస్తూ ఆ కొనసాగింపుకి అనుగుణంగా గృహప్రవేశం ఒక తప్పనిసరి పాటించవలసిన ప్రక్రియ. ఇందులో సత్యనారాయణ వ్రతం, వాస్తు హోమం, గణపతి హోమం, నవగ్రహ పూజలు ఇవన్నీ వస్తాయి. నవగ్రహాలంటే శరీరమే. ఇవేమీ లేకపోయినా, పూజా పునస్కారాలేవి కూడా లేకపోయినా అందరికీ అన్నదానం చేసే విధంగా భోజనాదిగా నిర్వహిస్తే కూడా గృహప్రవేశం అవుతుంది. సలక్షణంగా ఇంటిని అలంకరించి అందరూ కలిసి సామూహికంగా వరుసలుగా కూర్చొని పంక్తి భోజనాలు చేస్తే అదే గృహప్రవేశం, అదే ప్రాణాధారం. ఏ ఇంట్లో దీపం వెలిగించడానికి ముహూర్తం ఏర్పాటు చేస్తారో అది గృహప్రవేశం. ఇల్లు నిర్మాణం అయిన తర్వాత దీపారాధన చేయలేదు అంటే గృహప్రవేశం జరగలేదు. శరీరం నిర్మాణమైన తర్వాత ప్రాణం లేదు, విసర్జించే శరీరం అవుతుంది. ఇది ఎలాగో ఇల్లు కూడా అలాగే. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శివమోహన్ రాస్తున్నారు. గుడికి వెళ్ళి వచ్చాక కాళ్ళు కడుక్కోవాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కడుక్కోకూడదు, చాలా తప్పు. ఆలయానికి వెళ్ళిన తర్వాత ఆలయంలో ఉండేటటువంటి పరమాత్ముడు మనల్ని చూచాడు. ఏదో దోషం చేస్తేనే కాళ్ళు కడుక్కోవాలి. దోషం చేశామా ఆలయానికి వెళ్ళి? కాదుగా. స్వచ్ఛత, శుభ్రత అనేటటువంటి సందర్భాలలో కాళ్ళు కడుక్కుంటాం. తప్పు చేస్తే కాళ్ళు కడుక్కుంటాం. వాష్రూమ్ అంటే శారీరక స్వల్ప దీర్ఘకాలిక అవసరాలకు వెళ్ళినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కుంటాం. అంతేకాని ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం దోషం, తప్పు. అలాగే ఆలయంలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం గడియ సేపు అంటే 24 నిమిషాల సేపు మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు. ఈ శరీరం పైన పరమాత్ముడి చూపు పడింది. దృశాద్రాగీయస్య దరదలిత నీరోత్పల రుచ దవీయాంసం దీనం స్నపది కృపయా మామపి శివే. అమ్మా, నీ చూపులు నీలోత్పలముల వంటివి, అతి దీర్ఘములైనటువంటివి. ఆ చూపులలో
తడిసి నేను ఆనంద పారవశ్యంతో ఇంత ఆనందంగా ఉన్నాను తల్లి అంటూ ఏ దేవతా దర్శనం మనం చేసుకున్నామో ఆ దేవతా స్వరూపాన్ని మనసులో భజిస్తూ ఆలోచన చేస్తూ కాలం గడపాలి. 24 నిమిషాల సేపు మౌనంగా ఉండాలి. కాళ్ళు కడుక్కోకూడదు. ఇతరములైనటువంటి రాజకీయ వ్యవహారాలు, గృహ కల్లోలాలు, దెబ్బలాటలు, పోట్లాటలు ఇవన్నీ చేస్తే గుడికి వెళ్ళిన ప్రయోజనం ఏమాత్రమూ ఉండదు. శరీరాలు తీసుకువెళ్ళాం, తీసుకువచ్చాం, అంతే అవుతుంది. రమణ మహర్షుల వారి జీవితంలో ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం తెచ్చుకుంటే, రమణ మహర్షుల వారి ఆశీర్వచనం పొందగోరి శిష్యులంతా కూడా వారి కాళ్ళు ఎత్తుతున్నారు. ఆయనకి చికాకు వేసింది. ఏమిటి అన్నాడు. గురువు అనుగ్రహం కావాలి కదా అన్నారంతా కూడా. కాసేపు ఆగండి, నేను కూడా గురువు అనుగ్రహం పొందాలి కదా అంటూ ఆయన కాళ్ళు ఆయన్నే ఒత్తుకోవడం మొదలెట్టాడు. ఎందుకని అంటే ఆత్మ గురువు కదా, శరీరం దేముంది ఇలాగునా అన్నాడు. ఇంతటి ఆలోచన మనం దేవాలయ దర్శనంలో కూడా చేయగలగాలి. దేవాలయం అంటే కనిపించే గోపురమో మరేదో కాదు, శరీరం కూడా ఆలయమే. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఇంత ఆలోచన చేసేందుకే సంప్రదాయం కాళ్ళు కడుక్కోవద్దు అన్నది. 24 నిమిషాల సేపు మౌనంగా ఉండాలి, గడియ సేపు అంటూ ఒక నియమం చేసింది. చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సూర్యప్రకాష్ రాస్తున్నారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చావులకు వెళ్ళకూడదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గర్భిణీ పతి హితచర్య అన్న పేరుతో, గర్భిణీ పతి ధర్మాలు అన్న పేరుతో మనకు ధర్మ ప్రవృత్తి, ధర్మ సింధు కొన్ని సూత్రాలను తెలియజేస్తున్నాయి. విశేషంగా తెలుసుకోవాలి అనేటటువంటి వారు ఈ గ్రంథాలను పరిశీలించవచ్చు. గర్భిణీ పతి హితచర్య అన్న పేరిట వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారు కూడా ఒక చిన్న చిరు పుస్తకాన్ని విడుదల చేశారు. గర్భిణీ పతి హితచర్య. అందులో కొన్ని ప్రస్తావికంగా మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, కొండలు ఎక్కకూడదు, దేవాలయ దర్శనాలు చేయకూడదు, ఏకభుక్తం అంటే ఒకటే పూట తినాలి, అధశయనం అంటే నేలపైన పడుకోవాలి, క్షౌరం విసర్జించాలి అంటే గడ్డం పెంచుకోవాలి, క్షౌరం చేసుకోకూడదు, ఉప్పు కారాలు విడిచిపెట్టాలి, మితంగా మాట్లాడాలి, అబద్ధాలు ఆడకూడదు, అప్పులు చేయకూడదు, ఎవరైనా బంధువులు మరణిస్తే అక్కడికి వెళ్ళకూడదు. ఇవి కొన్ని జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి గర్భిణీ పతి ధర్మాలు. ఆ మరణించిన వ్యక్తి తల్లిదండ్రులు లేక మొదటి 3 తరాలలోని వారు అయితే మట్టుకు వెళ్ళాలి, స్నానం చెయ్యాలి. ఎక్కడైతే ఆశౌచం పాటించవలసి ఉంటుందో ఆయా మరణాలకు మట్టుకు వెళ్ళవలసి ఉంటుంది. ఆశౌచం పాటించడం అవసరం లేని చోటకు గర్భిణీ పతి వెళ్ళకూడదు. ఇది శాస్త్రం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా అశోక్ గుప్తా రాస్తున్నారు. ఏలినాటి శని మంచిదా చెడ్డదా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శని ఒక్కొక్క రాశిలో 30 నెలల పాటు నివసిస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉండే 12 రాశులలో శని సంచారం 30 మాసం శనైశ్చర అన్న ప్రమాణాన్ని అనుసరించి 30 నెలలు ఒక్కొక్క రాశిలో ఆయన నివాసం ఉంటుంది. 30 మాసములు అంటే 2.5 సంవత్సరాలు. జాతక చక్రంలో లగ్నం ఎంత ప్రధానమో అంటే శరీరం, రాశి అంతే ప్రధానమైనది. రాశి అంటే మనస్సు. ఈ రాశికి 12వ ఇంట అంటే వ్యయభావంలో 2.5 సంవత్సరాలు, రాశిలో 2.5 సంవత్సరాలు, రాశి తర్వాత 2వ ఇల్లు ద్వితీయం, దీనికి 2.5 సంవత్సరాలు, మొత్తం మీద 3 ఇండ్లలో కలిపి 7.5 సంవత్సరాలు. దీనికి 7.5 శని అని పేరు. 12వ ఇంట ఉన్న శనైశ్చరుడు మోక్షకారకుడు. అలాగే వృధా వ్యయాన్ని ఖర్చు పెట్టిస్తాడు, డబ్బు ఖర్చు పెట్టిస్తాడు, శారీరక అనారోగ్యాన్ని కలిగింపజేస్తాడు. లగ్నంలో ఉన్న శనైశ్చరుడు వివాహకారకుడు అవుతాడు,
సొంత ఇంటి నిర్మాణాన్ని సానుకూలంగా మారుస్తాడు. 2వ ఇంట ఉన్న శని కారణంగా ఉద్యోగం చేసే చోట చిక్కులు ఎదురవుతాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాట తడబడుతుంది. రోగాల బారిన పడతారు. ఈ మూడింటిని మనం పరిశీలన చేస్తే 7.5 ఏలినాటి శని మంచి చెడు 2 లాభాలను చూపిస్తున్నాడు. వివాహం జరిపిస్తాడు, ఇల్లు కట్టిస్తాడు, ఉద్యోగం చేసే చోట శత్రువులను పెంచి పోషిస్తాడు, అప్పులలో పడేస్తాడు. సహజమే కదా. కనుక ఏలినాటి శని మంచిదా చెడ్డదా అన్న ఆలోచన చేస్తే ఉభయం అనాలి. రాశికి 4వ ఇంట ఉన్న శని ప్రమాదాల కారకుడు, 7వ ఇంట ఉన్న శని వివాహం ఆలస్యం, 8వ ఇంట ఉన్న శని అపమృత్యు కారకుడు అవుతాడు, 12వ ఇంట ఉన్న శని వృథా వ్యయం, లగ్నంలో ఉన్న శని శారీరక అనారోగ్యం, 2వ ఇంట ఉన్న శని వృథా ధన వ్యయం. ఇవన్నీ చెప్పుకోవాలి. మొత్తం మీద శని దోషం నివారింపబడాలి అంటే శివారాధన చేయాలి. శివనామస్మరణ మేలు కలిగిస్తుంది. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వెంకట్రామయ్య రాస్తున్నారు. కాత్యాయని వ్రతం ఎవరు ఆచరిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భాగవతంలో గోపికలంతా కృష్ణ పరమాత్ముడి అనుగ్రహం కోరి కాత్యాయని వ్రతాన్ని పాటించారు అని వ్యాస భగవానుడు తెలియజేశాడు. గోపికా గీతల పేరిట, భ్రమర గీతల పేరిట ఆ అంశాన్నే పోతనామాచుల వారు పరమాద్భుతంగా వర్ణించారు. ధనుర్మాసంలో అంటే మార్గశీర్షం, పౌష్యం ఈ రెండింటి మధ్యన సూర్యనారాయణుడు సంచారం చేసేటటువంటి కాలం. గోచార రీత్యా సూర్యుడు ధనురాశిలో సంచారం చేయడం ప్రారంభించినది మొదలుగా 30 రోజుల వరకు ఉండే కాలం ధనుర్మాస కాలం. ఈ ధనుర్మాసంలో గోపికలంతా కూడా కలిసి కృష్ణ పరమాత్ముడి అనుగ్రహం కోరి కాత్యాయని వ్రతాన్ని పాటించారు. ఆ వ్రతం వల్ల కృష్ణుడిని భర్తగా పొందగలిగారు అని అనేకులు చెబుతూ ఉంటారు. అది అసంబద్ధమైన వాక్యం. భగవంతుడిని చేరుకునే నిమిత్తమై మోక్షం కోరిన గోపికలు కాత్యాయని వ్రతాన్ని చేశారు. కాత్యాయని వ్రతాన్ని పాటిస్తే వివాహం ఆలస్యం అన్న దోషం దూరం అవుతుంది అన్న వాక్యం శాస్త్ర ప్రమాణం కాదు, భక్తితో కూడుకున్న వాక్యం మాత్రమే. కాత్యాయని వ్రతాన్ని పాటిస్తే మోక్షం లభిస్తుంది. ఈ లోకంతో ఉండే బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. అలా కాకుండా పార్వతీ పరమేశ్వరులు, గణపతి కుమారస్వామి ఈ నలుగురు చిత్రపటంతో కాత్యాయని వ్రతం అన్న వ్రతం పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి కల్పితమైన వ్రత గ్రంథం ఈ మధ్య కాలంలోనే ప్రచారంలోకి వచ్చింది. స్కాంద పురాణాంతర్గతమైన చిన్న ఉపకథను ఆధారం చేసుకొని లోకంలో బహుళ ప్రచారమైన ఈ వ్రతం భాగవతంలో చెప్పబడ్డ కాత్యాయని వ్రతం కాదు. కాత్యాయని వ్రతం పాటించేటటువంటి వాడు కోడారై ఉత్సవం, పొంగలి, సూర్యోదయం కంటే పూర్వమే పెసరపప్పు బియ్యంతో కలిపిన పదార్థం వంటకం చేయడం, స్వామి నామాన్నే జపించడం, ఏకభుక్తం, చన్నీటి స్నానం చేయడం, కృష్ణనామ స్మరణ చేయడం, ఇవన్నీ అనేక నియమాలు కాత్యాయని వ్రతంలో చెప్పబడి ఉన్నాయి. కాత్యాయని వ్రతం చేస్తే మోక్షం లభిస్తుంది. ఇది సమాధానం. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శీతల్ రాస్తున్నారు. రుద్రాక్షలు ధరించిన వారు పాటించాల్సిన నియమ నిష్టలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. రుద్రాక్ష అంటే శివుని కంటి నీరు నేలపై పడితే ఆ కంటి నీటి బిందువు నుంచి మొలకెత్తిన వృక్షం, ఆ వృక్షానికి లభించినటువంటివే ఈ రుద్రుని అక్షలు అన్న పేరు పొందినటువంటి రుద్రాక్షలు. అనేక ముఖాలతో ఉండే ఈ రుద్రాక్షల మాలలను ఈ మధ్యకాలంలో విస్తృతంగా ధరిస్తున్నారు. ద్విముఖి రుద్రాక్ష భార్యాభర్తల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. పంచముఖి రుద్రాక్ష ఆరోగ్యం మేలు చేస్తుంది. షణ్ముఖ రుద్రాక్ష విదేశీ ప్రయాణాలకు లాభదాయకం. ఏకముఖి రుద్రాక్ష అన్ని కోరికలు నెరవేరుస్తుంది. ఇలా అనేక విధాలుగా ప్రచారంలోకి వచ్చేసాయి రుద్రాక్షలు. ఇవన్నీ ధరిస్తే ఇవేవి సాధింపబడవు. రుద్రాక్షలు ధరించిన వారు మనఃపూర్వకంగా శివనామస్మరణతో భౌతికంగా లభించేటటువంటి ప్రతీకాత్మకంగా ఒక వస్తువును ధరించి అంటే రుద్రాక్షను ధరించి శివనామస్మరణ చేయాలి.
విశ్వాసంతో ఉండాలి. శివనామస్మరణతో విశ్వాసంతో ఉన్నవారికే కోరిన కోరికలు సఫలమవుతాయి. రుద్రాక్షలు ధరించిన వారు పాటించవలసిన కనీస నియమాలలో శుచిగా ఉండాలి. ఈ శుచి మానసికపరమైన శుచి. శివునికి సంబంధించి ఏ వస్తువు కూడా అశుచిత్వం కాదు. అంటే మెడలో రుద్రాక్ష వేసుకున్నాం కదా, మరి శౌచాలయానికి వెళ్ళవచ్చా? వివాహం చేసుకున్నాం, ఇల్లాలు ఉంది, కాలం సమయం గడపవచ్చా? మేము కొంత మాంసాహారం కూడా చేసేటటువంటి వారము, ఇలా మెడలో రుద్రాక్ష వేసుకుంటే మాంసాహారం చేయవచ్చా? ఇలా అనేకులు భయాలతో ఉంటారు. కారణం ఏమిటి అంటే సనాతన ధర్మం రుద్రాక్షలను విరివిగా ధరించడాన్ని నిషేధించింది. ఎవరైతే మనఃపూర్వకంగా కైలాసం కోరుకుంటారో, శివ సన్నిధానం కోరుకుంటారో, సాధకులుగా మారతారో, సన్యాసం స్వీకరిస్తారో, నెలసరి ముట్టులు మొదలైనవి విడిచిపెడతారో, ఎవరికైతే మాసిక నియమాలు ఉండవో అలాంటి వారంతా కూడా రుద్రాక్షలు ధరించి కైలాసాన్ని చేరుకునే నిమిత్తమై సంపూర్ణమైనటువంటి పరిశుద్ధ భావనలతో శివనామస్మరణతో కాలం గడపాలి. అలాంటి వారు రుద్రాక్షలు ధరించాలి అంటూ ఒక నియమం చేసింది. ఋషులు, యోగులు, సన్యాసులు సమస్తాన్ని త్యజించిన వారు కనిపించే ధనాన్ని కేవలం గడ్డిపరక వలె తృణప్రాయంగా విడిచిపెట్టేటటువంటి వారు మాత్రమే రుద్రాక్షలు ధరించాలి అంటూ సూత్రం పాటించింది. అనుగుణంగానే ప్రాచీన కాలంలో అలా ధరించేవారు. ఈనాటి కాలంలో కోరికలతో ఉంటే ధరిస్తే అవేవి కూడా సాధ్యం కావు, సంప్రదాయం అంగీకరించదు. ధరించేవారు పాటించవలసిన కనీస నియమాలు ఏమిటి అంటే ఏ నియమాలు లేకపోవడమే. మనఃపూర్వకంగా శివనామస్మరణ చేస్తే ధరించవచ్చు. అన్నింటిపైన త్యాగభావంతో ఉండడమే అతి గొప్ప నియమం. ఇది సమాధానం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలుంటే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం.